జా రేణుకా ఎల్లమ్మ దేవి గారికి జై. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేదాను. మీరు ఆ పట్టణములకు రండి ప్రజలారా. నాద ప్రాణేశ్వర, కాకుల కాళ్లకు కట్టి పంపుతున్నాను. నా పైన దయ ఉంచుము స్వామి నాద ప్రాణేశ్వర అని ఇట్లు ఎల్లమ్మ దేశమునకు లేఖలు రాసి పంపగని ప్రజలు ఏ విధముగా వస్తున్నారు. ప్రజలు భూములు లేవు, శిల్కలు లేవు. ఆ భూములలో ఏం చేసిందంటే భూములు ఇస్తా, శిల్కలు ఇస్తా లేఖలు రాసింది. అట్లనా మావురాల పట్నం పోయి మనము ఇల్లు కట్టించుకుందాము, శిల్కలు ఇప్పించుకుందాం. మన ఆయనకి రాసిందా? అందరికి రా అంటే నీకు ఒక్కరికే రాసి ఇచ్చింది. మా ఊరాల పట్టంబు అందరికి ఊళ్ళో మంత్రులు ఎంత మందికి మరి నీకు పాలు ఇచ్చిందా? ఫోటో లైట్ కలిపి లైట్ 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 లైట్
అరే నీ కళ్ళు చక్కగా అద్దాలు పెట్టుకోరా, అద్దాలు పెట్టుకో మంచిగా అనిపిస్తుంది నీకు. ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిన అద్దాలు కనపడుతుంది. అవునా? అయితే మేము అందరం వాడు పిల్లలు లేడు, పిల్లల్లో నేను పోయినప్పుడు ఏం చేసినంటే పిల్లల్లో నేను పోయినప్పుడు అరే మా తమ్ముడు అందరికి సరేనా? అందరికి అందరికి సార్ అందరికి రా, మరి నాకు ఇవ్వండి. నీకు ఇస్తారా, నీకు నీ పిల్లలకు నీ పిల్లలకి బలవని కొడుకులకు బిడ్డలకు మొత్తం ఇస్తాను, అందరికి అందరికి ఇస్తాను. నీకు వస్తావా రావా చెప్పరా? ఎంతమంది పిల్లలకి? వస్తారా పోయి మేము పోతాం. నువ్వు రానా, నువ్వు రానా, చిన్నాను రండయ్య పెద్దాను రండయ్య, చిన్నాను రండయ్య పెద్దాను రండయ్య, ఇతని పోల పల్లి కావు తాకిగా. వెనకాలమ్మ దేవి గారికి గాడు పిల్లగాని పడ్డది. ఒరే ఒరే ఎల్లనా నాకు ఈ ఊళ్ళో నాకేం ఒరే మల్లన్న అరే మళ్ళా నాకున్నది ఒక ఎకరా, ఉన్నదే దగ్గర ఇంకా 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు నేను ఎట్లా పోషించాలని నేను ఎట్లా పోయించు ఆ ఎల్లమ్మను ఆ ఎల్లమ్మను అడుక్కొని అడుక్కొని భూములు భూములు ఇల్లు ఇల్లు ఇప్పించుకునే పోదాం పదండి. అరే సరే పోదాం నేనైతే 2 ఎకరాలు నమ్ముకున్నా. మీకు లేదేమో నాకు నాకు ఉండే అని ఇట్లు ప్రజలు ముందర కాలం వస్తారా? అని ఇట్లు ప్రజలు మా ఊరాల పట్టణము వచ్చి ఎల్లమ్మతో ఏమనుకున్నారు. ప్రజలారా రండి. రాజ్యము నాకు రండయ్యా వీరో. సరిపోయినంత కోమలో మీకు ఇచ్చేదానయ్యా. ప్రజలారా రండి. రాజమో నాకు మీరు రాండయ్యా. సరిపోయినంతాయో ధనము ఇచ్చగానయ్యా. సరిపోయినంతాయో భూములిచ్చగానయ్యా. తరలి కోరే పల్లె రామోని భక్తి నమ్మి
దేవి మా రాజ్యములకు రండి, మీకు సరిపోయినంత ధనము, భూములు, ఇండ్లు ఇచ్చేదాను. సరే తల్లి వచ్చేదము, మీకు పుణ్యముందని తల్లి. మాకు ఇల్లు లేని వారికి ఇల్లు, భూములు లేని వారికి అమ్మా మేము నీ రాజ్యం వచ్చినాము కానీ ఇక మాకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇయ్యి, భూములు లేని వారికి భూములు ఇయ్యి. మేము నీ రాజ్యం వచ్చినాము. తనయుడా వినారా ఈ మావిరాల పట్నము పరిపాలించుము. అమ్మ నీవు అనువిధంబుగానే పరిపాలించదను. అమ్మ జనని ఆయన రామయ్య, నువ్వు అనువిధముగానే పరిపాలించదను తల్లి. తల్లి ఆ ప్రజలను తొందరగా పిలిపించు తల్లి. నాయన వచ్చిన్నారు, ఈ రాజ్యమంతా నేనే ఏలుకొను నాయన. ఏం పని? జంపల్లా వినారా రాజమూలల్లి తిరగి సూతమూరా. తమ్ముడ చెప్పనా? రాజా కాకి గోలో తిరగి సూతము తమ్మి. ధరణి పాలే పల్లె దాముని మది నమ్మి. జంపన్న ఈ రాజా కచ్చిరు తిరిగి చూతాము తమ్మి. ఇక రాజా కచ్చిరు కూడా చూచితేమి తమ్మి. అన్నయ్య గారు మన భవనముకు పోదాము పదవే.
తమ్ముడా చెప్పన్నా ఆకలి అవుతున్నది మన భవనముకు వెళ్దాం అన్నయ్య గారు. తమ్ముడా చెప్పన్నా అన్నయ్య గారు అటు పోలే మనము పవనము నాకు పోదాము పదారా. తమ్ముడా చెప్పల్లా మన కల్లా తల్లియో బహుసత్తెరాలురా. మన కల్లా తల్లియో బహుసత్తెరాలురా. తల్లితో కూడియో అన్నంబు ముదింతం. తమ్ముడా చెప్పన్నా భవనమునం పోయి అన్నమును బుధీతము తల్లి మన తల్లితోని కలిసి సరే అన్నగారు పోదాం అని ఇట్లు పరశురాముడు జంపన్న తల్లి దగ్గరకు వచ్చి అప్పుడు ఏమనుకున్నాడు, ఎల్లమ్మ యా ఎల్లమ్మదేవి గారికి ఆయన కుమారుడు తనయోలో రాండే అన్నంలో ఉదయంతో రయ్యా తనయోలో రాండే అన్నంలో ఉదయంతో రయ్యా పంచభాష పరమాన్నం మీరు భుజించండి. పంచభాష పరమాన్నం భుజించోడిరా తనయా. అందరూ తనరందరూ తనయులారా పంచభాక్ష పరమాన్నము తయారు చేసినాను, భుజించండి నాయనారా. అమ్మా నువ్వు అన్న విధముగానే అన్నంబులు భుజించాం తల్లి అని ఇట్లు వారందరూ భుజించిన తరువాత తల్లితో పరశురాముడు ఏమనుకున్నాడు, అమ్మా జనని నాయన రామయ్య తల్లి రోవినావే
నేరచ్చ కాటాలేలా ఓదానే ప్రజల పద నేను తిరగి చూసేదానమ్మా ధరణి పాలే పల్లె దాముని మది నమ్మి అమ్మా జనని ఆయన పరశురామయ్య నేను ఈ రాజ్యమంతా తిరిగి ప్రజల ఆపదలు తెలుసుకొని వచ్చేదను తల్లి నన్ను దీవించి సాగనంపను తల్లి ఆయన రామయ్య చల్లగా నీవో పోయి రమ్మో నా చెల్లి తనాయా ప్రజల చక్కగా నీవో కాపాడు కొనుము తనయా ప్రజల చక్కగా నీవో కాపాడు కొనుము తనయా ధరణి పోలే పల్లె దాముడే నడాడించా నాయన పరశురామయ్య అమ్మా జనని నీవు ప్రజలను చక్కగా కాపాడుకొనుము నాయన రాజ్యము చక్కగా ఏలుకొనుము ఇక పోయి క్షేమముగా పోయి రమ్ము నాయన అని ఇట్లు పరశురామయ్య రాజ్యమునకు పోయినంతలో అక్కడ చెంపన్న తల్లితో ఏమంటున్నా మా జనని అమ్మారో వినావే ఏటలాడా పోయే దాగడావే అమ్మారో వినావే అమ్మారో వినావే ఏటలాడా పోయే దాగడావే అమ్మారో వినావే అందున పుట్టే వనము చూచి వద్దు అందున పుట్టే వనము చూచి వద్దు ధరణి పోలే పల్లె దాముని మదే నమ్మే చూసి వచ్చేది వేటలాడి వచ్చేదేనా అమ్మా నన్ను సాగా నమ్ములు తల్లి
నాయన కుమారక అమ్మా జంపల్లా వినారా నా సిల్లి తనయ జంపల్లా వినారా జంపల్లా వినారా నా సిల్లి తనయ అరణ్యమందున క్రూరమృగములుండు అరణ్యమందున క్రూరమృగములుండు పసిబాలుడవు నీవు నాయన జింపల్నా పసి బాలుడవు నీవు అరణ్యమందున క్రూర మృగములుండును యుద్ధ పులులు సింహాలు ఉండును నాయన నువ్వు వేటలాడ పోవలదు నాయన భోగ్ తల్లి నన్ను దీవించి సాగనపు తల్లి నాయన జంపన్నా అమ్మా చిత్తము తనయా అటువలే నిన్ను దీవించి తినిరా